ఉన్నతుడును సర్వశక్తుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై కీర్తన గ్రంథము 33వ కీర్తన 20వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవాను బట్టి నా హృదయము సంతోషించుచున్నది. వాక్యం వింటున్న నా జీవితాల్లో మన హృదయాలు ఎవరిని బట్టి సంతోషిస్తుంది. కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవాను బట్టి నా హృదయం సంతోషిస్తుంది. కేవలం ఈ ఒక్క వచనంలో కాదండి, అనేక వచ్చిన వాక్య భాగాలు ఇక్కడ సెలవిచ్చినట్లుగానే అనేక చోట్ల కూడా సెలవిచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. యెహోవాను బట్టి సంతోషించుము. అవర్ హార్ట్స్ రిజాయిస్ ఇన్ హిమ్. మన హృదయాలు దేవుని బట్టి సంతోషించాలి అని లేఖనం సెలవిస్తున్నది. నువ్వు దేనిని బట్టి సంతోషిస్తున్నావు? నీ జీవితంలో సంతోషం నీకు దేనికి కలుగుతుంది? కొంతమందికి మీకు సంతోషం ఎప్పుడు కలుగుతుంది అని అంటే, ఒక క్రొత్త బట్టలు ధరిస్తే నాకు సంతోషం కలుగుతుంది అని చెప్పొచ్చు. కొంతమంది ఏమో నాకు చక్కటి ఆహారం కడుపు నిండా నేను తింటే నాకు చక్కటి సంతోషం. కొంతమంది నేను కంటి నిండా నిద్రపోతే నాకు సంతోషం. ఇలాగన ఒక్కొక్కరికి ఒక్కొక్క సంతోషాలు ఉంటాయి. దావీదు భక్తుడు రాజైన దావీదు యొక్క సంతోషం ఏంటి అని అంటే, తన రాజ సింహాసనం కాదు, రాజు యొక్క కిరీటం కాదు, రాజు యొక్క మిలిటరీ దళం కాదు, రాజుకున్న సంపద కాదు, రాజుకున్న సైన్యం కాదు, రాజు కిరీటం కాదు, రాణి కాదు, రాజ్యం కాదు. మరి ఏంటి అని అంటే దేవుడు. ఒక రాజు ఇంత చక్కటి మాట చెప్పగలిగాడంటే సామాన్య మానవులుగా ఉంటున్న మనం దేవునిని బట్టి మనం ఇంకా ఎంత సంతోషించాలి. అంటే రాజుగారి దగ్గర అన్నీ ఉన్నా కానీ, దావీదు భక్తుడి దగ్గర అన్ని అనుభవాలు ఉన్నప్పటికీ, దావీదు దగ్గర సైన్యము, సింహాసనం, అన్ని రాజ్యం అంతా ఉన్నప్పటికీ, అండ్ మోర్ ఓవర్ బైబిల్ చెప్తుంది దావీదు చాలా సౌందర్యవంతుడటండి. దావీదు చాలా అందగాడు. బైబిల్లో చెప్తుంది క్లియర్గా. అందాన్ని బట్టి సంతోషం లేదు దావీదుకి, తన శరీర దారుఢ్యాన్ని బట్టి కాదు సంతోషం దావీదుకి. దావీదు సంతోషం దేవుడే. యెహోవాను బట్టి సంతోషించుము. రాజును బట్టి సంతోషించు. రాజు అంటే మరలా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అనే దేవుని గురించి. అంటే వేరొక కీర్తనలో మనం గమనిస్తుంటాం, రాజును బట్టి సంతోషించము అని. ఆ రాజు ఎవరు అని అంటే దేవాతి దేవుడైన యెహోవా. వాక్యం వింటున్న నీ జీవితంలో దేనిని బట్టి సంతోషిస్తున్నావు ప్రియా దేవుని బిడ్డ? బైబిల్ గ్రంథంలో అనేకమైన సంతోషించిన సందర్భాలు మనం గమనిస్తున్నాం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రాలను బట్టి అతిశయిస్తారు, అనగా సంతోషిస్తారు. అదే మా గర్వం అని సంతోషిస్తారు. లూకాసు వార్తలు మనం గమనిస్తున్నాం. వెర్రివాడైన ధనవంతుని గురించి దేవుడు మాట్లాడుతూ, ఆ ధనవంతుడు అనుకున్నాడు తన ప్రాణంతో, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. సుఖపడ్డానికి ఏం కోరుకుంటున్నాడంటే, విస్తారమైన డబ్బు నీ దగ్గర ఉంది. నీ డబ్బు నీకు సంతోషాన్ని ఇస్తుందా? నీ అందం నీకు సంతోషాన్ని ఇస్తుందా? నువ్వు చక్కగా కడుపు నిండా తినడం నీకు సంతోషాన్ని ఇస్తుందా? చక్కటి వస్త్రం సంతోషాన్ని ఇస్తుందా? బంగారం సంతోషాన్ని ఇస్తుందా? బలం సంతోషాన్ని ఇస్తుందా? బలగం సంతోషాన్ని ఇస్తుందా? ఏది సంతోషాన్ని ఇవ్వదు. ఎందుకంటే ఇవన్నీ కూడా కొంతకాలానికి కనుమరుగైపోయేవే. అందుకనే దేవుడు కూడా ధనవంతుడితో ఏమన్నాడంటే, ఇవన్నీ ఏమైపోతాయి నీ ప్రాణం కోరితే. నీ ప్రాణం అడుగుచున్నారు ఈ రాత్రి, ఏమైపోతాయి నువ్వు సంపాదించిన ధనం అంతా. తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుము అంటున్నావే. ఎవరిని బట్టి సంతోషిస్తున్నావు నువ్వు? ధనాన్ని బట్ట, నీకున్న బలాన్ని బట్ట, బలగాన్ని బట్ట, ఆస్తిని బట్ట, అంతస్తుని బట్ట, స్థాయిని బట్ట, స్థితిని బట్ట? ఏది నీ సంతోషం? నీ సంతోషం దేవుడై ఉండాలి. దేవుని బట్టి సంతోషించాలి. అందుకనే లేఖనాల్లో మనం గమనిస్తున్నాం, మందలో గొర్రెలు లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, పొలంలో ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు ఫలించకున్నా, పూయుకున్నా, నా దేవునిని బట్టి నేను ఆనందిస్తాను, నా రక్షకుడైన యెహోవాను బట్టి నేను సంతోషిస్తానని లేఖనాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. అన్నీ ఉండడాన్ని బట్టి కాదు వచ్చేది సంతోషం. ఏమీ లేకపోయినా ప్రభువును బట్టి ఆనందించాలి. ఏమీ లేకపోయినా ఆయన ఉన్నాడు అన్న ధైర్యంతో సంతోషించాలి. అదే నిజమైన సంతోషం. ఆ సంతోషాన్ని ఎవ్వరూ మన దగ్గర నుంచి తీసేయలేరు. 100 రూపాయలు, 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు, 1,00,00,000 రూపాయలు నీ దగ్గర ఉంటే సంతోషం. ఆ 1,00,00,000 రూపాయలు పోతే నీ దగ్గర సంతోషం ఉండదు. చక్కటి ఆహారం తింటే ఆ ఆహారం అరిగి మరలా బహిర్భూమిలోనికి వచ్చేసిన తర్వాత నీకు ఆకలేస్తే మరలా సంతోషం నీకుండదు. క్రొత్త వస్త్రం పాత అయిపోయి, చినిగిపోయి, చీకిపోతే ఆ సంతోషం నీకుండదు. నీ దగ్గర ఉన్న బంగారం అది మొదట్లో బాగానే ఉండొచ్చు, కానీ రోజు ఆ బంగారాన్ని బట్టి నీకు సంతోషం ఉండదు. దేనిని బట్టి సంతోషం కాదు, ప్రభువుని బట్టి సంతోషం.
దేవుని బట్టి సంతోషించే వాళ్ళు చాలా చాలా అరుదుగా ఉంటారు ప్రియులారా. నీ జీవితంలో ఏమున్నాయో అనే దాన్ని బట్టి సంతోషించక, నా జీవితంలో ప్రభువు ఉన్నాడు, ఇంకా అంతకు మించిన సంతోషం ఏం కావాలి అని సంతోషించు. ఆ సంతోషాన్ని ఎవ్వరు నీ దగ్గర నుంచి దొంగిలించలేరు. ప్రియ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవునిని బట్టి మనం సంతోషిద్దాం. భూమి మీద ఉన్న సంతోషాలు అల్పమే, స్వల్పమే, కొంతకాలమే. దేవుని బట్టి సంతోషిస్తే మనం ఎక్కడున్నా సంతోషంగా ఉండగలం. ఒకవేళ భూ సంబంధమైన వాటిని బట్టి సంతోషిస్తే అవి దూరం అయిపోతే ఖచ్చితంగా నీలో విచారం, నీలో స్ట్రెస్, నీలో ఒక ఒంటరితనం ప్రారంభమవుతుంది. దేవుని బట్టి సంతోషించు. దేవుడి ఇట్టి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. మా ప్రియులు ఎంతకాలం భూలోక సంబంధమైన వాటిని బట్టే సంతోషాన్ని వారు కలిగి ఉన్నట్లయితే, ఎక్కడుండైనా ప్రభా, అంతస్తుని బట్టో, ఆస్తిని బట్టో, స్థాయిని బట్టో, స్థితిని బట్టో, పేరుని బట్టో, కీర్తిని బట్టో, ధనాన్ని బట్టో, బలాన్ని బట్టో, బలగాన్ని బట్టో కాక యెహోవాను బట్టి సంతోషించుమని కీర్తనకారుడు సెలవిచ్చినట్లుగా మిమ్ములను బట్టి మేమందరము సంతోషించగలిగిన శక్తిని మాకు దయచేసి అటువంటి ఆధ్యాత్మిక స్థితిగతుల్లో మమ్మల్ని నింపి నడిపించుమని యేసు క్రీస్తు నామమున అడిగి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.